హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూట్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం వీడియోస్లో స్ప్లిట్ ఫేస్ మోటార్ ఒకటి, కెపాసిటర్ స్టార్ట్ మోటార్ ఒకటి చెప్పాను. ఇవాళ వచ్చేసి కెపాసిటర్ మోటార్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ని చెప్తాను. సో దానికి సమ్ డయాగ్రామ్ టైం పడుతుంది కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసేసి డయాగ్రామ్ వేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్, నా యొక్క డయాగ్రాము సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. నేను ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మన యొక్క టాపిక్ వచ్చేసి కెపాసిటర్ మోటార్. అసలు కెపాసిటర్ మోటార్ అంటే ఏంటి, అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ చెప్తాను. సో కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ మోటారు. దీనికి వచ్చేసి స్టేటర్ అండ్ రోటర్ ఉంటుంది, అది మనందరికీ తెలుసు ఆల్రెడీ. ఇది ఒక టైప్ ఆఫ్ మోటరు. దీనికి ఏముంటుందంటే కెపాసిటర్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏమన్నారంటే కెపాసిటర్ మోటార్ అన్నాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే పర్మనెంట్ స్ప్లిట్ కెపాసిటర్ మోటార్. దీన్ని మనం పర్మనెంట్ స్ప్లిట్ కెపాసిటర్ మోటార్ అని కూడా అంటాము. సో కాబట్టి మీరు కన్నా చూస్తే కన్నా మనం ఇచ్చే సప్లై వచ్చేసి ఏసీ సప్లై కాబట్టి ఒకటేమో ఫేస్ ఉంటుంది, ఇంకోటేమో న్యూట్రల్ ఉంటుంది. అది మనందరికీ తెలుసు. వోల్టేజ్ మనకి ఎక్కడి నుంచి ఇన్పుట్ సప్లైలోంచి వచ్చింది ఫ్రెండ్స్. ఇన్పుట్ సప్లైలోంచి వచ్చింది ఇది వోల్టేజ్. దీన్ని ఏమనుకుంటా ఉంటే మీరు కన్నా చూస్తే కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే ఏసీ సప్లై ఇచ్చానో, సో కాబట్టి కరెంట్ ఫ్లో అనేది ఈ పక్క నుంచి పక్కకి వెళ్తుంది. సో కాబట్టి బిఫోర్ ఈ పాయింట్ కంటే ముందు కరెంట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మనకు తెలుసు ఆల్రెడీ సిరీస్లో ఒక రకంగా ఫ్లో అవుతుంది కరెంట్, ప్యారలల్లో ఇంకో రకంగా అవుతుంది. సో కాబట్టి సిరీస్ కనెక్షన్లో ఇంకోటి, ప్యారలల్ కనెక్షన్లో. సిరీస్లో వచ్చేసి వోల్టేజ్ ఏ విధంగా ఉంటుందంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం రాస్తాను అంటే వోల్టేజ్ డివైడ్ అని రాస్తున్నాను. కరెంట్ ఐ ఏముంటుంది సిరీస్లో సేమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే కన్నా వోల్టేజ్ ఇక్కడ వచ్చేసి ఏముంటుందంటే కన్నా సేమ్ ఉంటుంది. అంటే ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కన్నా ఇక్కడ వచ్చేసి ఏంది, కరెంట్ డివైడ్ అవుతుంది. ప్యారలల్లో కరెంట్ డివైడ్ అవుతుంది, వోల్టేజ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏం కనెక్షన్ ఉందంటే ప్యారలల్ కనెక్షన్ ఉంది. ప్యారలల్లో వోల్టేజ్ ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో ఇక్కడ అంతే వోల్టేజ్ ఉంటుంది. బట్ కానీ కరెంట్ ఏం చెప్పాను, ప్యారలల్లో డివైడ్ అవుతుంది. సో కాబట్టి కరెంట్ కొద్దిగా ఇక్కడికి డివైడ్ అవుతుంది. నేను దీన్ని ఐఎం అని రాస్తాను. దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఐఎం. ఎందుకంటే ఐఎం అని ఎందుకు పెట్టుకుంటున్నానంటే కన్నా ఇది నా యొక్క మెయిన్ వైండింగ్, ఇదేమో వచ్చేసి నా యొక్క యాక్సిలరీ వైండింగ్ ఎప్పుడు స్టార్టింగ్లోనే కనెక్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి స్టార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఐఎస్టీ అంటే స్టార్టింగ్ కరెంట్ ఐఎస్టీ అని రాసుకుంటున్నాను. స్టార్టింగ్లో మాత్రమే ఈ యాక్సిలరీ వైండింగ్ ఉంటుంది. ఎందుకంటే కన్నా స్టార్టింగ్లో ఎప్పుడు ఒక మోటార్ అనేది హై కరెంట్స్ని తీసుకుంటుంది, డ్రాగ్ చేసుకుంటుంది. కాబట్టి అప్పుడు నాకు ఈ యాక్సిలరీ వైండింగ్, ఈ యొక్క మెయిన్ వైండింగ్ రెండు యాక్టివ్లో ఉండి హై ఫ్లక్స్ వస్తుంది. హై ఫ్లక్స్ వచ్చినప్పుడు ఈ ఫ్లక్స్ ఏం చేస్తా అంటే రోటర్ ఆల్రెడీ చెప్పాను, రోటర్ ఉంటుంది. రోటర్ నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఇది ఇండక్షన్ మోటార్ కాబట్టి దీంతో స్క్విరెల్ గేజ్ రోటర్ని నేను వాడుతున్నాను కాబట్టి ఈ ఎండ్ రింగ్స్లో షార్ట్ చేసి ఉంటారు. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ స్టేటర్ గుండా ఫ్లో అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటర్ యొక్క కండక్టర్స్ని టచ్ చేస్తుందో అప్పుడు దీంతో ఏమవుతుందంటే వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఈ ఎంట్రింగ్స్లో నేను ఏం చేసి ఉంటానంటే షార్ట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ నాకు కరెంటు ఫ్లో ఉంటుంది. కరెంటు ఫ్లో ఉంది కాబట్టి ఫారడే లా ప్రకారంగా whenever a current carrying conductor placed in a magnetic field it produces EMF ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు దీంతో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది, నాకు దీంతో ఏమైంది, కరెంటు ప్రొడ్యూస్ ఉంది. సో కాబట్టి ఈ ఫ్లక్స్ ఎప్పుడైతే ఈ కరెంట్ని కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ని కట్ చేసినప్పుడు ఇది రోటరు కట్ చేసినప్పుడు ఏమవుతా అంటే నాకు టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టార్కే నాకు ట్విస్టింగ్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఏం చేస్తా అంటే రోటర్ని తిప్పడానికి ట్రై చేస్తుంది. సో కాబట్టి ఈ రోటర్ అనేది తిరుగుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో కాబట్టి యాక్సిలరీ వైండింగ్ ఎప్పుడైతే సప్లై ఫ్లో అవుతుందో, యాక్సిలరీ వైండింగ్ ఎప్పుడు యాక్టివ్లో ఉంటుందంటే అటు స్టార్టింగ్ టైంలో మాత్రమే యాక్టివ్లో ఉంటుంది యాక్సిలరీ వైండింగ్ అనేది. సో కాబట్టి దాని తర్వాత ఈ వైండింగ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బేస్డ్ అప్ అంతా కరెంట్ ఫ్లో బట్టి. కొన్ని మోటార్స్కి యాక్టివ్లో ఉంటుంది, కొన్ని మోటార్స్కి యాక్టివ్లో ఉండదు. సో కాబట్టి మీరు కానీ చూస్తే కానీ ఇక్కడ కెపాసిటర్ పెట్టాను. ఈ కెపాసిటర్ ఎందుకంటే కన్నా ఎలక్ట్రికల్ సప్లైని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఈ కెపాసిటర్ అనేది ఎందుకంటే ఇది స్టార్టింగ్ పర్పస్కి, అంటే ఇది ఒక ఇండక్షన్ మోటార్ స్టార్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ పర్పస్కి ఏదో ఒక యాంగిల్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ కెపాసిటర్ పెడతాము. ఈ కెపాసిటర్ల లాభాలు ఏంటంటే హార్మోనిక్స్, అంటే సడన్గా లోడ్లో చేంజ్ ఇచ్చినప్పుడు ఇది
ఇదేం చేస్తా అంటే హార్మోనిక్స్ని తగ్గించేస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే వేవ్ ఫామ్లో వచ్చిన ఎక్స్ట్రా డిస్టర్బెన్సెస్ని తగ్గిస్తుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎక్సెట్రా ఇంకా ఈ విధంగా కెపాసిటర్ అనేది మనము కొన్ని అవసరాలకు వాడతాము. ఇంకోటి చెప్పాలి అంటే కనుక పవర్ ఫ్యాక్టర్ని కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి మనం ఈ కెపాసిటర్ వాడతాం. కెపాసిటర్ నుంచి వచ్చినటువంటి సప్లై మనకి ఎక్కడికి వెళ్ళిందంటే న్యూట్రల్ పాయింట్కి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఈ విధంగా రోటర్ అనేది స్టేటర్తో కాకుండా రోటర్ అనేది ఈ విధంగా తిరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దీన్ని ఏమంటాం మనం పర్మనెంట్. మీరు కానీ చూస్తే నేమ్ ఇండికేట్ చేస్తాయి పర్మనెంట్ అంటే పర్మనెంట్గా ఉంది. ఏది యాక్సిలరీ వైండింగ్ స్ప్లిట్ చేసాం, మనం రెండుగా డివైడ్ చేసాం. పర్మనెంట్ స్ప్లిట్ కెపాసిటర్ మోటార్, ఇది ఒక టైప్ ఆఫ్ మోటరు. దీనికి కెపాసిటర్ ఉంది, మళ్ళీ ఏముంది, దీన్ని మనం స్ప్లిట్ చేసాం, రెండు విధాలుగా స్ప్లిట్ చేసినాం. మీరు కానీ చూస్తే పర్మనెంట్గా ఈ యొక్క కెపాసిటర్ పర్మనెంట్గా ఉంది. మీరు కానీ చూస్తే అదే కెపాసిటర్ స్టార్ట్లో ఏముంది, ఎలా ఉంటుందంటే డయాగ్రామ్ మీరు కానీ బాగా గమనిస్తే కనుక దాని యొక్క డయాగ్రామ్లో ఎలా ఉంటుందంటే ఇదేమో మెయిన్ వైండింగ్. ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో సప్లై నుంచి వచ్చిన తర్వాత ఇది నా యొక్క మెయిన్ వైండింగ్ అనుకుంటే, ఇది వచ్చేసి యాక్సిలరీ వైండింగ్. దాని తర్వాత వచ్చేసి కెపాసిటర్ వచ్చిన తర్వాత ఈడొక సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి నా యొక్క న్యూట్రల్ పాయింట్కి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎప్పుడైతే స్విచ్ను క్లోజ్ చేస్తామో అంటే సెంట్రిఫ్యూగల్ స్విచ్ స్టార్టింగ్లో క్లోజ్లో ఉంటుంది. దాని తర్వాత ఉన్నట్టుండి 75% ఆఫ్ సింక్రోనస్ స్పీడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా షార్ట్లో ఉండేది కాస్త ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు నా యొక్క యాక్సిలరీ వైండింగ్ ఏమీ ఆపరేషన్లో ఉండదు. సో కాబట్టి అప్పుడు ఓన్లీ నా యొక్క మెయిన్ వైండింగ్ మాత్రమే ఆపరేషన్లో ఉంటుంది. బట్ కానీ నా యొక్క కెపాసిటర్ మోటార్ రన్లో మాత్రమే ఏంటంటే అట్ ఏ టైం సప్లై ఇస్తున్నప్పుడు సప్లై ఎప్పటి వరకు అయితే ఇస్తామో అప్పటి వరకు నా యొక్క మెయిన్ వైండింగ్ ఉంటుంది, యాక్సిలరీ వైండింగ్ కూడా ఆపరేషన్లో ఉంటుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్, మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇది. అదే స్ప్లిట్ ఫేస్ మోటార్లో ఓన్లీ మనం ఏం చేస్తామంటే ఫేజెస్ని మాత్రమే స్ప్లిట్ చేస్తాం, అక్కడ కెపాసిటర్ ఉండదు ఫ్రెండ్స్. స్ప్లిట్ ఫేస్లో నా కెపాసిటర్ ఉండదు. అదే ఇక్కడ ఏంది పర్మనెంట్ కెపాసిటర్ కాబట్టి పర్మనెంట్గా నేను యూజ్ చేస్తాను. అంటే ఎప్పుడైతే సప్లై ఇస్తానో అప్పటి వరకు నేను కంటిన్యూస్గా కెపాసిటర్ అనేది ఇస్తాను. ఈ విధంగా ఈ మోటార్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీరు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డౌట్స్ ఉంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈ టాపిక్ మీదే కాదు వేరే ఏమైనా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ మీద మీకు డౌట్ ఉంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నేను దానికోసం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.